पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. క్రిందటి వారం మనం మొదటి 3 శ్లోకాలు మాట్లాడుకున్నాము. తండ్రి మనకు 2 విషయాలు చెప్పారు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. నిజానికి ఈ రెండే ఇక్కడ ఉన్నది, మరి ఇది లేనే లేదు. ఈ మొత్తాన్ని నిజానికి రకరకాలుగా విభజన చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా అయినా విభజన చేయొచ్చు, కానీ మనకు తండ్రి స్వయంగా చెప్తున్నారు రెండే ఇక్కడ ఉన్నది. ఒకటి క్షేత్రము, 2 క్షేత్రజ్ఞుడు. అంతే. ఈ 2 కాక మరి ఏది కూడా లేనే లేదు. ఈ రెండిటి గురించి అవగాహన చేసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేనే లేదు. యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది తెలిస్తే, ఈ రెండిటి గురించి తెలిస్తే ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదన్నమాట. అంత ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. క్షేత్రము అన్నప్పుడు మనం క్రిందసారి మాట్లాడుకున్నాము, ఇదంతా కూడా మారేటటువంటిది. మనకు ఇక్కడ ఏదేది కనపడుతుందో అదంతా కూడా క్షేత్రము అనేది చెప్పుకున్నాము. క్షేత్రము అంటే కేవలము ఈ దేహమే కాదు, ఈ కనపడేదంతా కూడా క్షేత్రమే అనబడుతుంది అన్నది మనకి ఇక్కడ ఈరోజు ఆ విషయం కూడా తండ్రి చెప్తున్నారు. ఈ దేహము అంటే మళ్ళా దేహంలో ఉన్నటువంటి మనస్సు కూడా క్షేత్రం కిందే వస్తుందన్నమాట. ఈ దేహం ఏ ఏ పనులు చేస్తుందో, అంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు ఏ ఏ పనులు చేస్తున్నాయో ఆ పనులన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి వాడు, తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు అనబడుతున్నాడు. అలాగే మనస్సు ఆలోచనలతో కూడి ఉంటుంది. అలాగే భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. ఆ భావోద్వేగాలు గమనిస్తున్నటువంటి వాడు, తెలుసుకుంటున్నవాడు ఎవరో వాడు క్షేత్రజ్ఞుడు. ఇది మనకు తండ్రి చెప్పారు మొట్టమొదటి శ్లోకంలోనే. అంటే ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ దేహం ఈ విధంగా ఈ పనులు చేస్తుంది అనేటటువంటిది ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. నేను కాక ఇంకెవరు తెలుసుకుంటారు? ఈ కన్ను, ఇప్పుడు నా కళ్ళు ఈ వస్తువుల్ని చూస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషులను చూస్తున్నారు అనేటటువంటిది ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. అలాగే ఈ శబ్దం వినపడుతుంది అని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే తెలుసుకుంటున్నాను. నేను కాక ఎవరున్నారు? నేనే ఉన్నాను. నేనే తెలుసుకుంటున్నాను.
అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏ ఏ పనులు చేస్తున్నాయి అనేటటువంటిది నేనే తెలుసుకుంటున్నాను. అలాగే ఈ ఆలోచనలు వస్తున్నాయి అనేటటువంటిది నేనే తెలుసుకుంటున్నాను. కూర్చుని ఏదో ధ్యానం చేసుకోవాలి అన్నప్పటికీ కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయి అని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే. మరి ఆలోచనలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి మనస్సు బాధపడుతుంది, ఒక్కోసారి మనస్సు సంతోషపడుతుంది అనేది అనిపిస్తుంది. నా మనస్సులో ఎంతో హాయిగా ఉంది అనేటటువంటిది, నా మనస్సులో ఎంతో హాయిగా ఉంది అనేది అనిపిస్తూ ఉంటుంది. హాయిగా ఉంది అని తెలుసుకుంటున్నది ఎవరు? నేనే తెలుసుకుంటున్నాను. అలాగే బాధగా ఉంది అని తెలుసుకుంటున్నది నేనే. ఆలోచన ఆగిపోయింది అని తెలుసుకుంటున్నది నేనే. నేను కాక ఇంకెవరున్నారు? ఈ దేహంలో నేనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞుడంటే ఎవరు? నేనే. అయితే ఇప్పటివరకు నేనేమనుకున్నాను? ఈ దేహము అనుకున్నాను నేను. అలాగే ఈ మనస్సు నేను అనుకున్నాను, ఈ దేహము నేను అనుకున్నాను, ఇంద్రియాలు నేను అనుకున్నాను, ఇదంతా కలిసి నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నా చేత గమనించబడేటటువంటిది నేను కాదు అనేటటువంటిది స్పష్టంగా అవగాహన అవుతుంది కదా. ఇది నా చేత గమనించబడుతుంది, ఇది నా చేత గమనించబడుతుంది, ఇది తెల్లగా ఉంది, ఇది కర్చీఫ్ అని నేను తెలుసుకుంటున్నాను. దీన్ని గమనిస్తూ ఉన్నాను. గమనించే నేను దీనికి వేరుగా ఉన్నాను. ఇది వేరు, నేను వేరు. ఈ గమనించేటటువంటి ఈ చిన్న రాయి నాకు వేరుగా ఉంది అనేటటువంటిది నాకు తెలుసు. నేను వేరు, ఇది వేరు అనేది. అంటే గమనించబడుతున్నది ఏదైతే ఉందో, గమనించబడుతున్నది ఏదైతే ఉందో అది గమనించే నాకు వేరుగా ఉంది. ఇది ఎవరినైనా చెప్తారు. దానికేం పెద్ద తెలివి అవసరం లేదు కూడా. మనం గమనించేటటువంటిది, మనం చూస్తున్నటువంటిది ఏదైనా సరే అది మనకు వేరు అన్నది. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఏది అర్థం చేసుకోవాలి? ఈ దేహము, దేహ కదలికలు, దేహం చేసే పనులు ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నాను. అలాగే ఈ మనస్సు కూడా నేను గమనిస్తున్నాను, ఆలోచనలు గమనిస్తున్నాను, భావాలు గమనిస్తున్నాను, భావోద్వేగాలు గమనిస్తున్నాను. కాబట్టి దేహము మనస్సు కూడా నేను వేరై ఉన్నాను. ఈ దేహానికి మనస్సుకు నేను వేరై ఉన్నాను. మరిప్పుడు నేను ఎలా ఉన్నాను? ఈ గమనిస్తున్నటువంటి నేను ఎవరు అంటే తండ్రి ఏం చెప్తున్నారంటే క్షేత్రజ్ఞుడు అని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుడను. క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను ఏ విధంగా ఉన్నాను? ఈ ఆకారం నేను కానప్పుడు, ఈ ఆకారం నేను కానప్పుడు మరి నేను ఏ ఆకారంతో ఉన్నాను? నా రూపమేది? ఏ రూపము లేదు నిజానికి. వీటన్నిటికీ కూడా ఈ గమనించేటటువంటి వాటికి నేను వేరుగా ఉన్నాను. ఇంకొక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గమనించేటటువంటిది అంతా కూడా మారుతూ ఉంది, మారుతూ 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 ఉంది. దాన్ని వికారాలు చెందటం అంటారు. నేను మారటం లేదు, నేను ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉన్నాను అంతే. మనసులోకి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది, బాధ వస్తుంది, అలజడి వస్తుంది, అశాంతి వస్తుంది, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని గమనించేటటువంటి నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉంటున్నాను. ఏ మార్పు లేదు.
అలాగే ఈ దేహం ఉంది, ఇది మారుతూ ఉంది. చిన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది, పెరుగుతున్న కొద్దీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత క్రమేణా ఇది శిథిలమవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో రేపో మాపో ఇది పోతుంది. కానీ ఈ మార్పులన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి నేను ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాను. ఈ క్షేత్రము మారుతుంది, ఈ దృశ్యం మారుతుంది, నా చేత గమనించబడేటటువంటిది మారుతుంది. గమనిస్తున్నటువంటి నేను, ద్రష్టనైనటువంటి నేను, క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను ఏ మార్పు లేకుండా ఎప్పుడూ కూడా కేవలము గమనిస్తూ అలా ఉన్నాను. కేవలము ద్రష్టగా ఉన్నాను. నేను ఏ మార్పు లేకుండా కేవలము ద్రష్టగా ఉన్నాను. నేను ఈ ద్రష్టగా ఉండటము లేదా ఈ తెలుసుకోవటము ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నారు అంటే చైతన్యము అంటున్నారు అన్నమాట. అంటే ఈ మొత్తం ఈ దేహంలో తెలుసుకుంటున్నటువంటి నేను చైతన్య స్వరూపము. నేను ఏ ఆకారము లేనివాడిని, నిరాకారము, చైతన్య స్వరూపము. చైతన్య స్వరూపం అంటే తెలుసుకుంటూ ఉండటము. అలాంటి నేను క్షేత్రజ్ఞుడు అని చెప్తున్నారు తండ్రి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఆయన ఈ అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటిది నేనే అని చెప్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది క్షేత్రము అని తెలుసుకుంటున్నవాడు క్షేత్రజ్ఞుడు అన్నారు. ఇది క్షేత్రము, ఇది మారేది అని తెలుసుకుంటున్నది ఎవరు అంటే నేనే. తర్వాత రెండో శ్లోకంలో ఆయన ఏమంటున్నారు, అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అంటున్నారు అన్నమాట. నేనే అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. అంటే అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కూడా ఆయనే కదా. మరి ఇప్పుడు దాకా ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని అనుకున్నాను కదా. ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడిని, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడనైనటువంటి తెలుసుకునేటటువంటి నేను ఇప్పుడు ఏమంటున్నారు? పరమాత్మ నేనే అంటున్నారు. ఇప్పటివరకు ఈ క్షేత్రంలో ఉండి తెలుసుకుంటున్న నేను క్షేత్రజ్ఞుడను అనేది నేను అనుకున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు రెండవ శ్లోకంలో అంటే అన్ని క్షేత్రాల్లోనూ ఉన్న క్షేత్రజ్ఞుడు నేనే అంటున్నారు అన్నమాట. అంటే దీని అర్థం ఏమిటి? నేను కాక మళ్ళీ ఆయన వేరుగా ఉన్నారా? లేరు. క్షేత్రం ఇది అని తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు. ఆయన కూడా ఏం చెప్తున్నారు? పరమాత్మ కూడా నేను క్షేత్రజ్ఞుడిని అనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నట్లు? అందరిలోనూ కూడా కొలువై ఉన్నారు అనేది అదే. అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు 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 అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. ఇక్కడ అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు. ఎలా ఉన్నారు? క్షేత్రజ్ఞుడుగా ఉన్నారు. క్షేత్రజ్ఞుడుగా ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? పరమాత్మ గమనిస్తూ ఉన్నారు. నీ మనసులో ఆలోచనలు గమనిస్తూ ఉన్నారు. నీ దేహం యొక్క కదలికలు గమనిస్తూ ఉన్నారు. ఆ గమనిస్తున్నటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మే యథార్థమైనటువంటి నీవు. మరి ఇది మారేటటువంటిది. ఇది ఒక తొడుగు లాంటిదే, ఇది ఒక వస్త్రం లాంటిదే. ఇది ఇప్పటికీ అనేకం వచ్చినాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్నో జన్మలైపోయినాయి, ఎన్నో దేహాలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నీవై ఉన్నావు. ఇది అవగాహన చేసుకోమనేది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందరిలోనూ కూడా పరమాత్మను చూడటం అంటే
ఇక్కడ ఎవరిలోనూ కూడా నువ్వేం పరమాత్మను చూడలేవు. మరి ఎట్లాగా పరమాత్మను చూడాలి అంటే ఆయన ఎలా ఉన్నారో అలా ఉండటమే అంతే. ఎలా ఉన్నారు ఆయన? గమనిస్తూ ఉన్నారు. ఏమేమి గమనిస్తూ ఉన్నారు? లోపల ఉండి ఏమేమి గమనిస్తున్నారు? ఈ దేహం యొక్క కదలికలను గమనిస్తున్నారు, మనసులో ఆలోచనలను గమనిస్తున్నారు. అలా ఉండు. అలా ఉంటే, అలా నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నువ్వు కూడా ఒక్కటే, ఏకమే అనేటటువంటిది నీకు క్రమేణా అనుభవానికి వస్తుంది. అయితే ఇది ఇంత తేలిక? అవును, ఇంత తేలికే, కానీ అనుభవానికి రావటానికి మాత్రం ఎంతో కష్టమే. ఎందుకని కష్టము? ఇప్పటివరకు మనకున్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, రకరకాలైనటువంటి వాళ్ళ మాటలు అవన్నీ కూడా వింటూ ఉండటం వల్ల, రకరకాలైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉండటం వల్ల రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకుని ఉన్నారు. అలాగే దేవుడంటే కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకుని ఉన్నారు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు స్వయంగాను. ఇదంతా అర్థం చేసుకుని ఇప్పుడు భగవంతుడు ఏదైతే చెప్పారో అదే సత్యము. ఇక్కడ ఈ సత్యాన్ని మనం పట్టుకోవాలి. ఈ సత్యాన్ని పట్టుకున్నప్పుడే నీవు ఇక్కడ ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతావు. అలాగే ఆ తండ్రి లోపల ఏ విధంగా ఉన్నారో అలా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇప్పుడు వరకు కూడా నువ్వు ఏర్పరచుకున్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నీకు అడ్డుపడుతూ ఉంటాయి. ముందు వాటిని పోగొట్టుకోవాలి. ముందు వాటిని పోగొట్టుకుని ఆ తండ్రి ఏదైతే చెప్పారో శ్రీమద్ భగవద్గీతలో దాని ప్రకారంగా మనం క్రమేణా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహంలోనే ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా ఉన్నది ఒక్కటే, ఆత్మ పరమాత్మ ఒక్కటే అనేటటువంటిది తెలుసుకొని ద్రష్టగా, సాక్షిగా, గమనికగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి తన్ను తాను తెలుసుకోవటం అన్నది అందరికీ కూడా సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. తర్వాత 3వ శ్లోకంలో తండ్రి ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు 2 క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని నువ్వు విన్నావు కదా. ఈ క్షేత్రము అనేటటువంటిది అసలు ఏమిటి? ఇది ఎటువంటిది? ఇది ఏ విధమైనటువంటి వికారాలు చెందుతూ ఉంటుంది? ఈ క్షేత్రం అనేది దేని నుండి వచ్చినటువంటిది? అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏమిటి అనేటటువంటిది మనకు 4వ శ్లోకం నుంచి మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ 4వ శ్లోకం దగ్గర నుంచి కూడా మనకి ముఖ్యంగా 3 శ్లోకాలు ఎంతో లోతుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఈ 3 కూడా. ఈ 3 శ్లోకాలు అయిన తర్వాత 7వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ 12వ శ్లోకం వరకు కూడా మళ్ళా వేరే విషయాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేరే విషయం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిగా నువ్వు ఉండాలి అంటే, ద్రష్టగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి, ఏ సద్గుణాలు నువ్వు అలవర్చుకోవాలి అనేటటువంటి దాన్ని మనకు 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్తున్నారన్నమాట. ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు, మనలో మార్పు చేసుకోవాల్సినటువంటివి అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా ఈ 3 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాం. ఋషిభి బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఇక్కడ తండ్రి ఏం చెబుతున్నారంటే,
ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని నేను ఇక్కడ నీకు చెబుతున్నాను చూడు. ఈ చెబుతున్నటువంటిది ఇప్పుడిప్పుడు నేనేదో చెప్పినటువంటిది కాదు. చాలామంది ఏంటంటే భగవద్గీత కృష్ణుడు చెప్పారు అనేది చెప్తూ ఉంటారు. సరే, కృష్ణుడే చెప్పారు. ఎప్పుడు చెప్పారు అంటే యుద్ధభూమిలో చెప్పారు. కురుక్షేత్ర రణరంగం సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పారు అనేటటువంటిదే మనకు తెలుసు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో కూడా ప్రతి అధ్యాయం చివర కూడా మనకు ఇతి ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంటుంది కూడాను. సంవాద రూపంలో మనకు ఉపనిషత్తుల యొక్క సారాన్ని అందించారు అన్నది ప్రతి అధ్యాయం చివర కూడా ఉంటుందన్నమాట. అంటే ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకు కృష్ణుడు అర్జునుడికి బోధించారు. కృష్ణుడు మొదట వ్యక్తి కాదు, గుర్తుంచుకోండి. మరి ఇది ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పటి నుండో ఉన్నటువంటిది అన్నమాట. ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటిది ఇది బ్రహ్మ విద్య. అదే విషయాన్ని మనకు కృష్ణుడు కూడా మనకి 4వ అధ్యాయంలోనే చెప్పారు. ఏమని చెప్పారు? మునుపెప్పుడో నేను దీన్ని సూర్యుడికి చెప్పాను, సూర్యుడేమో మనువుకి చెప్పాడు, మనువేమో ఇక్షాకుడికి చెప్పాడు అని చెప్పారు ఆయన. అంటే మరి అప్పుడు కృష్ణుడు ఉన్నట్లా? ఉంటే ఈ రూపంలోనే ఉన్నట్లా? కాదు. రూపాలకు అతీతమైనటువంటి పరమాత్మ, నిరాకార స్వరూపమైనటువంటి పరమాత్మ మహర్షులకు లోపల స్ఫురింప చేశారట. అలా స్ఫురింప చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ శబ్దాలు విని ఏమిటి ఈ శబ్దాలు అని ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ వాక్కు ద్వారా ఆ శబ్దాలు బయటకు వచ్చినాయట. అలా వచ్చింది ఈ జ్ఞానం అంతా అనేది మనకు చెప్తారు. ఆ మహర్షులందరూ కూడా ఏం చెప్పారు అంటే, ఇది మేము మా బుద్ధితో ఆలోచించి చెప్పింది కాదు, లోపల నుండి మాకు ఆ పరమాత్మే ఆ విధంగా వినిపించారు అని చెప్పారు. అనేక మంది మహర్షులు, ఒక్కరో ఇద్దరో కాదు, అనేక మంది మహర్షులు అన్నమాట. అందుకని ఏమంటారంటే వేదాలను, అలాగే వేదాంతం ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అపౌరుషేయాలు అంటారన్నమాట. అపౌరుషేయాలు అంటే ఒక మానవ మాత్రుడు తన బుద్ధితో ఆలోచించి చెప్పినటువంటి జ్ఞానం కాదు ఇది. సాక్షాత్తు ఆ పరమాత్మే వాళ్లకు స్ఫురింపచేసి వాళ్ళ వాక్కు ద్వారా ఈ మాత్రమైనటువంటి జ్ఞానం మనకు అందించారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అదే ఇక్కడ నిజానికి 4వ శ్లోకంలో మళ్ళా మనకు ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఇప్పుడు నీకు చెప్పినటువంటి ఇదంతా కూడా ఎవరు చెప్పారు అంటే మహర్షులు చెప్పారు. మహర్షులు ఈ క్షేత్రజ్ఞ విభాగం గురించి మహర్షులు బహుదా అనేక విధాలుగా చెప్పారన్నమాట. అనేక విధాలుగా వాళ్లకు స్ఫురించింది ఈ జ్ఞానం అంతా కూడా భగవంతుడి నుంచి స్ఫురించింది. దాన్ని వాళ్ళు అదే విధంగా మాట్లాడారు, అనేక విధాలుగా మాట్లాడారన్నమాట. దీన్ని అంటే కేవలము ఒక్క మహర్షి మాట్లాడినటువంటిది కానే కాదు. అందరూ కూర్చుని ఒక్క దగ్గర మాట్లాడింది అంతకన్నాను కానే కాదు. అనేక మంది మహర్షులు అనేక చోట్ల వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నారో అక్కడ వాళ్ళు కూర్చుని ఆ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్లకు స్ఫురించినటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళ వాక్ ద్వారా వస్తే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ శిష్యులు దాన్ని వాళ్ళు కూడా అవగాహన చేసుకుని వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడటం అన్నది జరిగింది. అనేక విధాలుగా వివరించారట. ఎందుకనంటే ఇది తేలిగ్గా అర్థమయ్యేటటువంటిది కాదు కాబట్టి, ఇదేదో చందమామ కథ లాంటిది కాదు కాబట్టి, చాలా సూక్ష్మమైనటువంటి విషయం కాబట్టి, భగవంతుడి గురించి తెలుసుకోవటం అంటే సూక్ష్మమైనటువంటిదే కదా.
కాబట్టి ఇది అందరూ తెలుసుకోలేరు. కాబట్టి ఇక్కడ మనుషులందరికీ కూడా ఈ జ్ఞానం అవసరం. కాబట్టి అనేక విధాలుగా మహర్షులు దీన్ని అందించారంట. అనేక రకాలుగా విభజించి చెప్పారనమాట. బహుధా గీతం, అనేక రకాలుగా దీన్ని వివరించటం జరిగింది. ఏ విధంగా చెప్పారు అంటే ఛందోభి, అనేక వేద మంత్రాల ద్వారా అన్నమాట. అనేక వేద మంత్రాల ద్వారా, ఆ మంత్రాల రూపంలో మహర్షులు ఈ జ్ఞానాన్ని వివరించారు. ఏ జ్ఞానాన్ని వివరించారు? క్షేత్రజ్ఞ జ్ఞానాన్ని. ఇక్కడ జ్ఞానం అన్నప్పుడు ఏంటంటే మనకు బయట అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఈ మారేటటువంటివి వేరు, మారినటువంటిది ఒక్కటే. మారినటువంటి జ్ఞానం ఏమిటంటే క్షేత్రజ్ఞ జ్ఞానం మాత్రమే. దాన్ని అనేక రకాలుగా వేద మంత్రాల ద్వారా మనకు మహర్షులు వివరించటం జరిగింది అనేటటువంటిది చెప్తున్నారు. ఇది నిజానికి ఎలాంటిది అంటే ఇది ఎక్కడి నుండి తర్వాత దీని గురించి మనం చూసినట్లయితే బ్రహ్మసూత్ర పదైశ్చైవ అని చెప్తున్నారు. బ్రహ్మసూత్రాల్లో కూడా ఈ జ్ఞానం సరైనటువంటిదా కాదా అనేటటువంటి దాన్ని అనేక మంది మహర్షులు కూర్చుని మళ్ళా దీని గురించి చర్చించి వాదోపవాదాలు చేసి దీనిలో ఉన్నటువంటి సారమంతా తీసి లోకానికి అందించటం జరిగింది. ఈ జ్ఞానమంతా కూడా ముందు అసలు ఎలా ఉంది అంటే అనేక మంది మహర్షులు వాళ్లకు స్ఫురించిన దాన్ని వాళ్ళు వాగ్రూపంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ జ్ఞానమంతా కూడా రాసులు రాసులుగా పోసి ఉంది అంటారు. అంటే అంత జ్ఞానం అన్నమాట. ఏది ఎక్కడుందో తెలవటం లేదు, ఎవరు దేన్ని ఉపయోగించుకోవాలో తెలవటం లేదన్నమాట. అలాంటి సందర్భంలో అంతటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళా లోకానికి అందించాలంటే, మనలాంటి వాళ్లకు అందించాలంటే అది ఎవరికి సాధ్యం? నిజానికి మానవ మాత్రులకు సాధ్యమైంది కానే కాదు. అందుకోసం మళ్ళా భగవంతుడు అవతారం తీసుకోవాల్సి వచ్చింది. ఏ అవతారం? వ్యాస అవతారం. సాక్షాత్తు పరమాత్మ మరలా వ్యాసదేవులు వారుగా అవతారం తీసుకుని ఈ వేదాలను, ఈ అనంతమైనటువంటి ఈ జ్ఞానాన్ని 4గా విభజించారన్నమాట. అలా విభజించటం వల్ల అనేక శాస్త్రాలు మనం అందుకోవటానికి వీలైందన్నమాట. అలాగే వేదాలతో పాటు వేదాంతం, దాన్ని ఏమంటారు? ఉపనిషత్తులు అంటారన్నమాట. అలాగా వేద పూర్వము, వేదాంతము, ఈ రెండూ కూడా మనం అందుకోవటానికి వీలైంది ఇక్కడ. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఇది. నిజానికి ఆయనే అందించారు, ఆయనే మహర్షులకు స్ఫురింపచేశారు, ఆయనే మళ్ళీ ఆ జ్ఞానం అంతా కూడా విభజన చేసి అనేక రకాలుగా మనకు ఉపయోగపడటానికి అనేక శాస్త్రాలను వాటిలో నుంచి బయటకు తీసి మానవాళికి అందించారు. ఎంతటి మహత్తరమైనటువంటి అవతారమో చూడండి. వ్యాసావతారం అంటేనే విశిష్టమైనటువంటి అవతారం అన్నమాట. మామూలుగా కాదు, విశిష్టమైనటువంటి అవతారం. అవతార వరిష్ఠాయ అంటారు. అలాగే ఆ తండ్రి మరలా ఏం చేశారంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారమంతా కూడా తీసి, వేదాంతంలో ఉన్న సారమంతా తీసి మనకి చిన్న చిన్న సూత్రాల రూపంలో అందించారు వ్యాస భగవానుల వారు. ఒక్క చిన్న పదంలో ఎంతో జ్ఞానం దానిలో ఇమిడి ఉంటుందన్నమాట. అది మీరు ఒక చూడండి, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఎంతో పెద్ద మర్రి చెట్టు. దాని గింజ చూస్తే ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుందన్నమాట. కానీ ఆ చిన్న గింజలో ఆ మహావృక్షం అంతా కూడా దాగి ఉంటుంది. అది మొలకెత్తిన తర్వాత విస్తరించితే అంత వృక్షమా అనిపిస్తుంది మనకు. అలాగే మనకు వ్యాసదేవులు వారు అందించినటువంటి ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అంత చిన్న చిన్న పదాలు అన్నమాట.
చిన్న చిన్న వాక్యాలు, చిన్న వాక్యాలు అన్నమాట. వాటిని ఏమన్నారు అంటే బ్రహ్మసూత్రాలు అన్నారన్నమాట. ఈ బ్రహ్మసూత్రాలని ఏమంటారు అంటే వ్యాస సూత్రాలు అంటారన్నమాట. ఎందుకంటే వ్యాస భగవానుల వారు అందించారు కాబట్టి వ్యాస సూత్రాలు అంటారన్నమాట. ఇవి ఎందుకు అందించారు అంటే ఈ సూత్రాల ద్వారా లోతు తెలుసుకోవటానికి, మననం చేసుకోవటానికి వీలవుతుంది అనేటటువంటి దాంతో అందించారు ఆయన ప్రత్యేకించి. 555 సూత్రాలు అన్నమాట, బ్రహ్మసూత్రాలు అంటారన్నమాట. ఆ సూత్రాల గురించి కూర్చుని అప్పుడు ఎందరో మహాత్ములు, మహర్షులు వాటి గురించి విశ్లేషణ చేసుకుంటూ, వాటి గురించి చర్చించుకుంటూ, దానిలో దాగి ఉన్నటువంటి మర్మమేమిటో తెలుసుకుందాం అనేది జరిగిందన్నమాట. అయితే ఆ సూత్రాల్లో రహస్యం మనబోటి వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? అది తెలవనే తెలవదు. దాన్ని లోకానికి అందించటానికి శంకర భగవత్పాదుల వారు, ఆది శంకరాచార్యుల వారు వ్యాసుల వారి అనుగ్రహంతో, వ్యాస పరమాత్ముల వారి అనుగ్రహంతో, ఆయన ఆశీర్వాదంతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేశారన్నమాట. ఆయన వ్యాఖ్యానం చేసిన తరువాత శంకర భగవత్పాదుల వారు ఆ సూత్రాల యొక్క మర్మమేమిటో, దానిలో ఉన్నటువంటిది ఏమి ఉన్నదో మనకు తెలియచేసిన తర్వాత అప్పుడు మనకి అసలు లోతేంటి అన్నది అర్థమైంది. నిజానికి ఈ విధంగా చూసినట్లయితే భగవాన్ శ్రీ వేద వ్యాసుల వారు, అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా మనకు ప్రతి నిత్యము కూడా శిరస్మరణీయులు, ప్రతి క్షణము కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని మనం చెప్పుకుంటూనే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మసూత్ర పదైచైవ, బ్రహ్మసూత్రాల్లో కూడా తెలియచేయబడినటువంటిది నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను అంటున్నారు అన్నమాట. ముందేమన్నారు? ఛందోభిర్ వివిధై పృథక్, వేదాల్లో ఉన్నటువంటిది, మహర్షులు అనేక మంది చెప్పినటువంటిది. అలాగే బ్రహ్మసూత్రాలు అంటే ఇంకా అది ప్రామాణికం అన్నమాట, అత్యంత ప్రామాణికం అన్నమాట. దానిలో ఉన్నటువంటిది అది ఎలాంటిదంటే హేతుమద్భిర్ వినిశ్చితై, దానిలో ఉన్నటువంటిది నిజమా కాదా, నిజమా కాదా అనేటటువంటిది అనేక మంది కూర్చొని చర్చించిన తరువాత నిర్ణయించబడినటువంటివి అవన్నీ కూడాను. అలాంటి నిశ్చితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి జ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను అంటున్నారు. ఇంకేం కావాలి ఇంతకన్నా? ఇప్పుడు దాకా ఏం చేస్తారు? వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, అలా చేద్దాము, ఇలా చేద్దాము. భగవంతుడు చెప్తున్నారు రమ్మ, భగవంతుడు చెప్తున్నారు. ఇంకా కళ్ళు తెరవకపోతే ఎలాగా చెప్పండి? ఇంతగా చెప్తున్నా కూడా ఇంకా మనకేదో తెలిసిందే గొప్పది అనుకుంటూ దానిలోనే పడిపోతూ ఉంటే ఏం మనం ఇక్కడ పొందుతున్నది దుఃఖమే కదా నిజానికి. ఈ దుఃఖం నుంచి బయటపడేయటానికే కదా తండ్రి మళ్ళా మనకు వ్యాసావతారం తీసుకుని ఈ మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించి, మళ్ళా బ్రహ్మసూత్రాలు అందించి, మళ్ళా శ్రీమద్ భగవద్గీతను మనకు అందించి ఇంత చేశారు కదా వాళ్ళు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇంకా ఈ దుఃఖంలోనే పడి ఇలాగే కొట్టుకుపోతూ ఉంటే, ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటే నిజానికి ఎంత నిజానికి అజ్ఞానం అన్న, ఇంతకన్నా మూర్ఖత్వం అనేది ఉండదు కదా నిజానికి. ఇంతటి మహత్తరమైనటువంటి జ్ఞానం మనకు తండ్రి అందిస్తున్నారు. చాలా గొప్ప విషయం కదా. సరే, ఏం చెబుతున్నారు? చెప్పబోయేటటువంటి దాని గురించి ఇంత వర్ణన చేశారన్నమాట. అంటే మనకేదో ఆషామాషిగా చెప్పేశారనుకో, చెప్తే మనకంత పట్టదేమో అని చెప్పేసి చూడండి, భగవంతుడు కూడా మనకి ఎంత నేర్పరితనంతో చెప్తున్నారు. ముందు మనల్ని సిద్ధం చేస్తున్నారన్నమాట. నువ్వు వినేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదురా, దీని వెనకాల ఇంత ఉంది, ఏదో నేనేదో అల్లాటప్పగా చెప్తాను అనుకుంటున్నావేమో, అలాంటిది కాదు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఇది నువ్వు అసలు తెలుసుకోవాల్సింది, ఇది తెలుసుకోకపోతే ఇక్కడ దుఃఖం అనేది తప్పదురా బాబు అని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్తున్నారన్నమాట.
ఇంత వివరణ ఆ తండ్రి నిజానికి ఎందుకు ఇచ్చారు? మనం ఆ విధంగా సిద్ధపడటం కోసమే. కాబట్టి మనం సిద్ధపడాలి, తప్పకుండా సిద్ధపడాలి అంతే. తర్వాత ఏం చెప్తున్నారు? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచర. అలాగే తర్వాత 6వ శ్లోకం, ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతచ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఈ 2 శ్లోకాలు కూడా కలిపి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముందు 5వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ 2 శ్లోకాల్లోనూ కూడా క్షేత్రం గురించి చెప్తున్నారన్నమాట. పూర్తి క్షేత్రం గురించి. ఇక మనకి ముందు 1-2 శ్లోకాల్లో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి పదాలని మనకి పరిచయం చేసి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అన్నారు. అంటే ఈ శరీరము, ఈ దేహము, ఈ క్షీణించేది క్షేత్రం అనబడుతుంది అనేది చెప్పారన్నమాట. మళ్ళీ మనం ఈ దేహానికి పరిమితమైపోతామేమో, ఈ దేహమే క్షేత్రము అంటున్నారేమో అని ఆయనకి మళ్ళీ ఆలోచన వచ్చింది కదా. అందుకని అసలు క్షేత్రం అంటే కేవలము ఈ శరీరమే కాదు, ఇదంతా కూడా క్షేత్రమే అని ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనం ముందే కొంచెం అర్థం చేసుకున్నాం ఆ మొదటి శ్లోకంలోనే. ఏమంటున్నారు? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచర అంటున్నారన్నమాట. ఇక్కడ ఏమేమి చెప్తున్నారు అంటే పంచభూతాలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు. ఇవి 5, 5, 5, 5 20 అయినాయి అన్నమాట. ఇవి కాక మనసు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము. ఈ అవ్యక్తము అంటే ఏంటంటే మనకు ఈ సృష్టి వ్యక్తం అవ్వటానికి ముందు ఈ సృష్టి అంతా కూడా అవ్యక్తంగా ఉంటుంది. పరమాత్మలో అవ్యక్తంగా అంటే వ్యక్తం కాకుండా ఈ సృష్టి యావత్తూ కూడా పరమాత్మలో ఉంటుంది. అది అవ్యక్తము అంటారన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మీరు నిద్రపోతారు, కల వస్తుంది, పెద్ద కల వస్తుంది. ఆ కలలో మీరు పెద్ద పెద్ద ఏనుగుల్ని చూస్తారు, పర్వతాలు చూస్తారు, ఎన్నో నదులు చూస్తారు, ఎన్నో ప్రాంతాలు చూస్తారు, ఎన్నో రకరకాలైన మనుషులను చూస్తారన్నమాట. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీ కల్లోకి వచ్చేసారు, వ్యక్తమయ్యారు. కలలో వ్యక్తమయ్యారు కాబట్టి, వ్యక్తమైనవి కాబట్టి మీరు చూడగలిగారు. అంతకుముందు ఎక్కడ ఉన్నట్లు అవన్నీ కూడా మీలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మరలా మీరు నిద్రలేశారనుకోండి, ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా మీలోనే లయమైపోయినాయి, మీ నుండే వచ్చినాయి, మీలోనే ఉన్నాయి, మరలా మీలోనే లయమైపోయినాయి. అలాగే ఇక్కడ ఈ సృష్టి కూడా ఇలా వ్యక్తమవటానికి ముందు పరమాత్మలోనే ఉంది. ఏ విధంగా ఉంది? అవ్యక్త రూపంలో ఉంది. దాన్ని ఏమన్నారు అంటే మూల ప్రకృతి అంటారు అన్నమాట. అవ్యక్తం అంటే అది. ఆ అవ్యక్తమైనటువంటిది ఇదంతా కూడా మూల ప్రకృతి ఉంది కాబట్టే ఇది వ్యక్తమై కనపడుతుంది. వ్యక్తమై ఎక్కడ కనపడుతుంది? పరమాత్మకు వేరుగా లేదు, అంతా కూడా పరమాత్మలోనే ఉంది. మీకు కల వచ్చి మీకు వేరుగా లేదు కదా, అది మీలోనే అదంతా కూడా వ్యక్తమవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఇదంతా కూడా మరలా ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. మళ్ళీ ఆ తర్వాత మీ కళ ఏమైంది? మీలోనే లయమైపోయింది. అలాగే ఇక్కడ కూడా ఇదంతా కూడా మళ్ళీ ఆయనలోనే లయమైపోతుంది. ఈ లయమైపోవటాన్ని ఏమంటారు అంటే ప్రళయము అంటారు అన్నమాట. ప్రళయము
కాబట్టి దాన్ని ఏమన్నారు అంటే అవ్యక్తం అన్నారన్నమాట. ఇప్పుడు ఏమైనాయి అంటే ఇవి 24 అయినాయి అన్నమాట. ఈ శ్లోకంలో ఆయన ఇవన్నీ కూడా చెప్తున్నారన్నమాట. అంటే మనకి ఇక్కడ కనపడేటటువంటిది అంతా కూడా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము, ఈ మొత్తం అంతా కూడా ఇంకా వేరుగా చెప్పడానికి అసలు ఏమీ లేదు. ఉందా లేదా? ఉంది. ఏది ఉంది? ఈ మారేటటువంటి వీటన్నిటినీ కూడా గమనించేవాడు ఒకడున్నాడు, వీడు మారటం లేదు. ఇదంతా కూడా క్షేత్రమే, ఇదంతా కూడా క్షేత్రమే. ఈ క్షేత్రాన్ని గమనించేవాడు క్షేత్రజ్ఞుడు. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు? ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇచ్ఛా ద్వేషము. ఇచ్ఛ అంటే ఏమిటి? కోరిక, కావాలి అనుకోవటం అన్నమాట. అలాగే ద్వేషం అంటే వద్దు అనుకోవటం, అంటే రాగము ద్వేషము. కావాలనుకోవటం, వద్దు అనుకోవటం. అలాగే సుఖము దుఃఖము, ఇవేంటంటే ద్వంద్వాలు. ఇది అందరికీ కూడా అనుభవమే కదా. కావాలి అనుకుంటున్నారు, కొన్నేమో వద్దు అనుకుంటున్నారు. కొన్నిటి పట్ల ఇష్టం ఉంటుంది, కొన్ని పట్ల అయిష్టం ఉంటుంది. ఒక్కోసారి సుఖం అనిపిస్తుంది, ఒక్కోసారి దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. ఇది 4 కూడా అందరికీ కూడా అనుభవమే. ఇక్కడ ఏమంటున్నారంటే సంఘాత చేతన ధృతి, ఒక 3 పదాలు మనకి అందించారు ఇక్కడ. సంఘాతము అన్నారు. ఏమిటి సంఘాతము అంటే ఇక్కడ ఈ దేహము మనస్సు ఈ రెండిటిని కలిపి ఆయన ఏమంటున్నారంటే సంఘాతం అంటున్నారు. ఇంకొక పదము ఇక్కడ మనం ముఖ్యమైనది ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది, ఇది చాలా అవసరం. చేతన. ఈ చేతన అనేటటువంటిది ఏంటంటే చైతన్యము అనేటటువంటిది ఆత్మకు సంబంధమైనటువంటిది. చైతన్యము అంటే ఆత్మ లేదా పరమాత్మ. అయితే ఇక్కడ ఈ చేతన అనేటటువంటి పదానికి అర్థం ఆత్మ అనేది కాదు. మరి ఇది ఎలాంటిది అంటే ఇక్కడ కొంత మీరు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సూర్యకాంతి ఉంటుంది. మనం ఒక అద్దం పట్టుకున్నామనుకోండి, ఇక్కడ అద్దం పట్టుకున్నప్పుడు సూర్యకాంతి ఏమో ఇదంతా వ్యాపించి ఉంది కదా, అంతా వ్యాపించి ఉంది. మనం ఇక్కడ ఒక అద్దం పట్టుకున్నప్పుడు అద్దం మీద కూడా సూర్యకాంతి పడింది. అద్దం మీద కూడా సూర్యకాంతి పడి ఏమవుతుందంటే ఈ అద్దము అనేటటువంటిది ఒక ప్రకాశాన్ని బయటకు పంపిస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ చీకటిగా ఉంది, ఈ అద్దంలో నుంచి వెళ్ళినటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ వస్తువుని ప్రకాశింపచేస్తుంది. ఆ వస్తువు మనకు కనపడుతుంది. మామూలుగా అయితే మనకి సూర్యుడి కాంతిలో అన్నీ కనపడతాయి. ఇక్కడ ఏదో మనకి కనపడటం లేదు, చీకటిగా ఉంది. అలాంటప్పుడు మనం ఒక అద్దం తీసుకుని ఇలా మనం పెడితే ఏమవుతుంది? సూర్యుని కాంతి దీని మీద పడుతుంది, దీని మీద పడి దీని నుంచి అక్కడికి వెళుతుంది కాంతి. అక్కడికి వెళ్ళి అక్కడ చీకట్లో ఏది ఉందో అది మనకు కనపడుతుంది. మామూలుగా అయితే అసలు చీకట్లో ఉన్నటువంటి దాన్ని మనకు కనపడేలాగా చేసేటటువంటిది ఏది అంటే సూర్యకాంతి. మిగతా దీపాలు సరే, ఇది అర్థం చేసుకోండి. ఉదాహరణ, సూర్యకాంతి చేయాలి, కానీ ఇక్కడ ఏం చేస్తుంది? అద్దం చేస్తుంది ఆ పని. అద్దము ఆ పని చేస్తుంది. ఎలా చేస్తుంది? ఇది అద్దానికి ఆ శక్తి ఉందా? ఆ శక్తి లేదు. మరి ఎలా చేస్తుంది ఇది? అద్దంలో నుంచే కదా అక్కడికి కాంతి వెళ్ళింది. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వచ్చి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మరి ఇక్కడ అద్దంలో నుంచి కాంతి అక్కడికి వెళ్ళి
ఆ వస్తువు మనకు కనపడుతుందంటే అద్దం కూడా సూర్యుడు లాంటిదేనా? అద్దం సూర్యుడు లాంటిది కాదు. మరి సూర్యుని యొక్క కాంతి అద్దంలో పడి అద్దము ఆ విధంగా ఆ వస్తువు కనపడేలాగా మనకు ఆ ప్రకాశాన్ని ఇస్తుంది. అంటే స్వతహాగా అద్దానికి అలాగా వెలుగుని ప్రసరింపచేసేటటువంటి శక్తి లేదు. వెలుగుని ప్రసరింపచేసేటటువంటి శక్తి లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి శక్తి అంటే సూర్యుడి నుంచి వచ్చింది. ఇది అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక ఉదాహరణ, మీకు చంద్రుడి నుంచి చల్లటి కాంతి మనకు వస్తుంది. ఇది నిజానికి చంద్రుడికి అలాంటి చల్లటి కాంతిని ప్రసరింపజేసేటటువంటి శక్తి చంద్రుడికి లేదు. మరి ఎక్కడి నుండి వస్తుందంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి మనకు ఆ చల్లదనం అనేటటువంటిది, ఆ వెలుగు అన్నది మనకు అందుతుంది. సూర్యుడికి స్వయం ప్రకాశం అన్నమాట. చంద్రుడు ఏమిటి? సూర్యుడి నుంచి అప్పు తెచ్చుకున్నటువంటిది. అది అక్కడి నుంచి మనకు ఒక కాంతి, చంద్రకాంతి వస్తుందన్నమాట. అలాగే సూర్యుడు స్వయం ప్రకాశం, అద్దానికి ఆ ప్రకాశం అనేది లేదు. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్లు? సూర్యుడి నుంచి తెచ్చుకున్నట్లు అన్నమాట. కాబట్టి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే ఇది ఉదాహరణ మీకు బాగా అవగాహన అవ్వాలన్నమాట. మీరు ఎప్పుడన్నా నీళ్ళల్లో చేయబడితే షాక్ కొట్టి చచ్చిపోతారా? వెనక్కి పడిపోయి ఎరగదీసుకొని పడిపోవటమో లేకపోతే చచ్చిపోవటమో జరుగుతుందా? జరగదు కదా. కానీ ఒక కరెంటు వైర్ తీసుకొని మనం ఆ నీళ్ళల్లో వేసామనుకోండి, వేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ నీళ్ళల్లో చేయి పెడితే మనకి షాక్ కొడుతుంది అన్నమాట. షాక్ కొట్టేసి ఇంకా పోతారు కదా. అంటే ఆ కరెంటు ఆ నీళ్ళల్లో పడ్డప్పుడు, ఆ వైరు ఆ నీళ్ళల్లో పడ్డప్పుడు ఆ నీళ్ళంతా కూడా అలాగా మనకు ఆ షాక్ తగిలేటానికి వీలుగా మారిపోయినాయి అన్నమాట. నిజానికి ఆ నీళ్ళల్లో కరెంటు లేదు. మామూలుగా అయితే నీళ్ళల్లో కరెంటు ఎక్కడుంది ఇప్పుడు? అలాగా లేదు కదా. మనకు షాక్ కొట్టేట్లుగా ఉండదు కదా. అంటే ఇవన్నీ కూడా అప్పు తెచ్చుకున్నటువంటివి అనుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి ఒకటి ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమిటి అంటే ఆత్మ సర్వవ్యాపకమై ఉంది. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఈ దేహంలో కూడా ఉంది. ఏ విధంగా ఉంది? ఇందాక చెప్పుకున్నాము. ఏ విధంగా ఉంది? తెలుసుకునేవాడుగా ఉంది, సాక్షిగా ఉంది, ద్రష్టగా ఉంది. ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం. తెలుసుకుంటూ ఉంది, తెలుసుకుంటూ ఉంది. ఆత్మకు ఒకే లక్షణం అక్కడ దేహంలో తెలుసుకుంటూ ఉండటము అనేటటువంటిది. అలాగే జీవంగా ఉంది. జీవనం సర్వభూతేషు, భగవద్గీతలో తండ్రి చెప్తున్నారు ఇంకో శ్లోకంలో. జీవంగా ఉంది ఆత్మ. ఈ దేహం ఇలా ఉండటానికి నేను జీవించి ఉన్నాను అంటారు. దానికి కారణం ఏమిటంటే ఆత్మ, అదే పరమాత్మ, జీవం. అలాగే తెలుసుకుంటూ ఉండటము, ద్రష్టగా ఉండటము. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆత్మ అలా ఉంది, మనస్సుకు కూడా ఆ లక్షణాలు అభినయం అన్నమాట. మనస్సు స్వయంగా దాని పాటికి అది తెలుసుకోలేదు. అద్దం ఎలాంటిదో మనస్సు కూడా అలాంటిదే. సూర్యుడి వల్ల అద్దానికి ఆ శక్తి వచ్చింది. అలాగే ఆత్మ వల్ల మనస్సుకు ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చి ఇప్పుడు మనస్సు ఏమంటుంది? నేనే జీవము అన్నట్లుగా ఉంది. అలాగే నేను తెలుసుకుంటున్నాను అంటుందన్నమాట మనస్సు. ఇప్పుడు అన్నీ కూడా దేని ద్వారా తెలుసుకుంటాము అంటే మనసు ద్వారా తెలుసుకుంటాము. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏది? మనసు ద్వారా తెలుసుకుంటాము అనేది. మనసుకు అలాంటి శక్తి ఏమీ లేదు. మరి ఎలా వచ్చింది అంటే ఆత్మ వల్ల వచ్చింది ఆ శక్తి.
అలాగే మనస్సు అన్నది జడం లాంటిదే, ఇదిగో ఇలాంటిదే. మరి దీనికి జీవం ఎలా వచ్చింది? ఆత్మ వల్ల వచ్చింది. ఈ దేహంలోని ప్రతి కణానికి కూడా ఈ జీవం తొణికిసలాడుతూ ఈ దేహంలో ప్రతి కణము కూడా దాని పని అది చేసుకుంటుంది. అంటే ప్రతి కణము కూడా ఒక జీవి లాంటిదే. ఇక్కడ అవన్నీ కూడా వాటి పని అవి ఎలా చేసుకుంటున్నాయి అంటే ఆత్మ వల్ల జరుగుతుంది. ఇది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ జీవస్వరూపం కాబట్టి ఆ ఆత్మ వల్ల ఈ విధంగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ప్రతి కణము కూడా తెలుసుకుంటూ ఉందన్నమాట. దేహంలో ప్రతి కణము కూడా తెలుసుకునేటటువంటి శక్తితో ఉంది అది. ఇప్పుడేమైందంటే ఈ మనస్సు నేను అనేటటువంటి మాట మాట్లాడుతుంది. ఇది అసలు ఆ విధంగా మాట్లాడగలదా, ఆ విధంగా ఆలోచించగలదా మనస్సు? దానికి నిజానికి ఆ శక్తి లేదు. ఆత్మ వల్ల ఆ విధంగా చేస్తుందన్నమాట. ఇది బాగా అర్థం చేసుకోండి. దాన్ని తండ్రి ఏమంటున్నారంటే ఇక్కడ సంఘాత చేతన అన్నారన్నమాట. ఈ పదం చాలా ముఖ్యమైనటువంటి పదం. సంఘాతము అంటే మనస్సు, దేహము, అలాగే చేతన. ఈ చేతన అనేటటువంటిది ఏమిటి? దీన్ని ఏమంటారంటే చిదాభాసుడు అంటారన్నమాట. చిదాభాసుడు అంటే ఏంటి? ఆత్మ యొక్క ప్రతిబింబం, మనస్సులో పడుతున్నటువంటి ప్రతిబింబాన్ని చిదాభాసుడు అంటారన్నమాట. వీడు చిదాభాసుడు. ఈ చిదాభాసుడికి నిజానికి ఒక శక్తి ఉందన్నమాట. అంటే ఈ సంఘాతానికి మనస్సు, దేహము, అలాగే చైతన్యము, దీనికి ఒక శక్తి ఉంది. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ధృతి అన్నారన్నమాట. ధృతి అంటే ఏమిటి? శక్తి. ఇక్కడ అర్థం ఏం శక్తి ఉంది అంటే ఒక విషయం మన ముందుకి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగా తీసుకుంటున్నాము అనేటటువంటిది మన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఈ సంఘాత చేతన అనేటటువంటి వాటికి ఉంది. ఈ మనస్సుకి, ఈ దేహము, ఈ మనస్సు, అలాగే చేతన, వీటికి ఆ శక్తి ఉంది. అంటే ఈ శక్తి అందరికీ ఉంది, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. ఈ శక్తిని మనం సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవాలి. కానీ ఇది సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవటం లేదు. మనం గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమంటున్నారు? ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, 4 మనకు చెప్పారు. దీనిలోకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే కావాలి అనుకుంటాము, నువ్వు ఒకటేమో వద్దు అనుకుంటాం. ఆ తర్వాత కావాలి అనుకున్నది కూడా మనకు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు. అలాగే వద్దు అనుకున్నది కూడా మనకు ఒక్కోసారి సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు. ఇదే మన జీవితం అంతా కూడా అన్నమాట. దేన్ని కావాలి అంటున్నాము? ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా ఏమిటి? అసలు ఇదంతా కూడా పదార్థము అనబడుతుంది. ఇదంతా కూడా ఏమిటి? పదార్థము. ఇదంతా కూడా ఏమన్నారంటే పదార్థము అన్నారన్నమాట. శాస్త్రవేత్తలు కూడా ఇదంతా కూడా పదార్థము అన్నారన్నమాట. ఈ పదార్థం గురించి మనం ఆలోచించటం మొదలు పెడితే అది విషయము అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక పదార్థము, దీని పాటికి ఇది ఉంది. ఇదేంటి? ఇది నున్నగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, అందంగా ఉంది, ఎందుకైనా మనకి పనికొస్తుంది. చూస్తే ఇదేదో నాకు చాలా ఆనందంగా ఉంది, నేను దీన్ని మా ఇంటికి తీసుకుపోతే బాగుండేలాగా ఉంది. ఇది ఎంతకు అమ్ముతారా అమ్మరా? ఇదేమిటో, దీని విలువ ఏమిటో మనకు అర్థం కావటం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది విషయము అవుతుంది, విషయ చింతన అవుతుంది అన్నమాట. ఇది కావాలి అని అనుకున్నా, లేదా ఇదేదో నాకు భయాన్ని కలిగిస్తుంది, ఇది నాకు దూరంగా ఉండాలి అనుకున్నా, ఈ 2 సందర్భాల్లోనూ కూడా నువ్వు కావాలనుకున్నప్పుడు, వద్దనుకున్నప్పుడు కూడా నీకు అది బాధ కలుగుతూనే ఉంటుందన్నమాట. అలాగే కొన్ని నీకు సుఖాన్ని కలిగితే, కొన్ని నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మారేటటువంటివే అనేది చెప్తున్నారు ఆయన. ఏతత్ క్షేత్రం సమాస్యన సవికారముదాహృతం అనేది చెప్తున్నారన్నమాట.
ఈ మొత్తం అంతా కూడా మారేటటువంటిది. ఏది మారేటటువంటిది? ఈ సుఖము దుఃఖము మారుతుంది. ఇచ్ఛా ద్వేషము కావాలనుకుంటున్నావు, నువ్వు ఒకసారి వద్దనుకుంటున్నావు. ఈ కోరికలు మారుతూ ఉంటాయి, సుఖ దుఃఖాలు మారుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ దేహము మారుతూ ఉంటుంది. అలాగే చిదాభాసుడికి స్థావరమైనటువంటి మనస్సు మారుతూ ఉంటుంది, ఆలోచనలు మారుతూ ఉంటాయి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఈ మొత్తం మారుతూ 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 ఉంటాయి. దీన్ని ఏమన్నారంటే వికారము అన్నారనమాట, సవికారము అంటున్నారనమాట. ఇవన్నీ కూడా మారేటటువంటివే. ఇవన్నీ మారేటటువంటివే అని గ్రహిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు క్షేత్రజ్ఞుడు. ఆ గమనిస్తున్నటువంటి వాడే యథార్థమైనటువంటి నీవు. దేహాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇవన్నీ మారేవి అని తెలుసుకుంటున్నటువంటి వాడే యథార్థమైనటువంటి నీవు, యథార్థమైనటువంటి నేను, యథార్థమైనటువంటి నేను, అలాగే యథార్థమైనటువంటి పరమాత్మ. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ 3 శ్లోకాల్లోనూ కూడా మనకి 4వ శ్లోకంలోనేమో ఎంతటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారో మనకు తెలియజేశారు ఆ ఒక్క శ్లోకంలో. తర్వాత ఈ 2 శ్లోకాల్లో, 5-6 శ్లోకాల్లో మారేటటువంటి వాటన్నిటి గురించి కూడా మనకు తెలియచేశారు. ఇవన్నీ కూడా వికారాలు చెందేవి, ఇవన్నీ కూడా మారేవే. మనకి చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే మనకు చెప్పారు 14వ శ్లోకంలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు, మనసులో కలిగేటటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా ఆగమ అపాయినో అనిత్య, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీవు వాటికి సాక్షిగా ఉన్నావు. ఇది అర్థం చేసుకోవాల్సింది అనేటటువంటిది. ఎంత మారేదే, పోయేదే, అంతే. నిజమే కదా? కాస్త అలా అనుకుంటే చాలు కదా, నువ్వు స్థిమిత పడతావు కదా. అలా కూడా అనుకోకుండా ఇక్కడ పీక్కుంటా పిసుక్కుంటా ఎన్నాళ్ళు ఈ దుఃఖం అనుభవిస్తావు చెప్పు. తండ్రి ఇంతగా చెప్తున్నారు కదా, కాస్త అర్థం చేసుకుని ఇవన్నీ మారేటటువంటివి. ఈ దేహం కూడా మారేది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనికే జబ్బులు వస్తూ ఉంటాయి, క్షీణించిపోతూ ఉంటుంది, 4 రోజుల్లో పోతూ ఉంటుంది, పోయేది పోతుంది. కానీ నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, పరమాత్మ యొక్క అంశనై ఉన్నాను నేను అనేటటువంటిది. ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్నది మనకు ఇక్కడ తండ్రి చెప్తున్నారు. నేను అర్థం చేసుకుని జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.